కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడం వల్ల శ్రీశైలం డ్యాం నిండు కుండను తలపిస్తోంది. డ్యాం నిండితే రేపు గేట్లను తెరిచి నాగార్జున సాగర్లోకి నీటిని విడిచిపెట్టనున్నారు అధికారులు. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లో వరద పోటెత్తింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండడంతో శ్రీశైలం దిశగా కృష్ణమ్మ ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో 42 క్రస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. అలాగే కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం దగ్గర తుంగభద్ర ఉగ్ర రూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో గంగమ్మ దేవాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పోలీసులు వారిస్తున్నారు. తుంగభద్రలో పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. జూరాల నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. అలాగే తుంగభద్ర నుంచి 50,000 క్యూసెక్కుల వరద వస్తోంది. రోజుకు దాదాపు 40 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పటివరకు 871.9 అడుగులు దాటింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 149.78 టీఎంసీల నీరు చేరింది. రేపటికి జలాశయం పూర్తిగా నిండే సూచనలున్నాయి. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్కు నీరు విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతానికి అవుట్ఫ్లో 79,447 క్యూసెక్కులుగా ఉంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశముంది. తుంగభద్ర డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఇన్ఫ్లో 143,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 28 గేట్లను తెరిచి 142,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు, కడప కెనాల్కు 1930 క్యూసెక్కుల నీటిని వదిలారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.44 టీఎంసీల నీరు ఉంది.